परमात्मकं ओंकारं शिवरूपं च शिवज्ञानपरेतरा ओम नमः शिवाय 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 जय श्री राम 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ఈ జగత్తుకు మాతా పితరుల వంటి పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ శ్రీ శైవ క్షేత్రం సాక్షాత్ భూకైలాసంగా మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా ప్రపంచంలోనే అద్భుతమైన శివశాలిగ్రామాలతో ప్రతిష్ఠ గావించబడిన దివ్యక్షేత్రము శ్రీ శైవ క్షేత్రము ఆంధ్రప్రదేశ్, అలాగే శ్రీ శైవ క్షేత్ర పీఠం తెలంగాణ శాఖ ఈ రోజున ఈ యొక్క పీఠ స్థాపన కార్యాలయ ప్రారంభోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శివ ఆరాధనే సర్వదేవత ఆరాధన, శివలింగ ప్రతిష్ట సర్వదేవతా ప్రతిష్ట. దేవుళ్ళకే దేవుడు ఆ మహాదేవుడు కైలాసవాసి, లయకారకుడు, తిరోభావన కారకుడు, అనుగ్రహకారకుడు. జీవన్ముక్తిని మోక్షాన్ని ఇచ్చేది పరమేశ్వరుడే. కుటుంబంలో సఖ్యత కావాలంటే ఇప్పుడు చూస్తున్నాం, పాశ్చాత్య పోకలతో వ్యవస్థలు ఉద్యోగరీత్యా దూరంగా ఉండటము, వ్యాపారరీత్యా పొరుగు ప్రాంతాలకు వెళ్ళటము, తల్లిదండ్రుల మీద శ్రద్ధ తగ్గటము, డబ్బు ఇస్తే సరిపోతుందిలే అనే భావంతో కొన్ని చోట్ల జరగటము, అవి కాకుండా ఆప్యాయతలు ప్రేమలతో కుటుంబం సఖ్యతతో ఉంటాకి పార్వతీ పరమేశ్వర ఆరాధన అత్యంత శ్రేష్టము. ఆది దంపతుల యొక్క అనుగ్రహము ప్రతి ఒక్క కుటుంబానికి అవసరము అని శివతత్వాన్ని, శివజ్ఞానాన్ని, శివభక్తిని, శివ మార్గాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో శ్రీ శైవ క్షేత్రము ధర్మో రక్ష ట్రస్ట్ తరపున కొన్ని విభాగాలను ఏర్పాటు చేసి మన భాగ్యనగర్ నుంచి సేవను ప్రారంభించడం జరుగుతుంది. వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు ద్వారా రామరాజ్య స్థాపన ద్వారా ప్రపంచానికి గొప్ప మార్గదర్శకాన్ని ఇచ్చే గొప్ప క్షణాలు. ఆ యొక్క క్షణాల్లో మనందరము జీవించి ఉంటాము. మనందరము కూడా
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము ఇంతకన్నా మహద్భాగ్యం ఏముంటుందండి. కావున ప్రతి ఒక్క హృదయము ఆనందంతో, ప్రతి ఒక్క శరీరము ఆనందంతో పొలకిస్తుంది, తరిస్తుంది, తన్మయత్వానికి లోనవుతుంది. ఆ బాలరామునికి దివ్య మంగళ విగ్రహాన్ని ఎప్పుడు చూద్దామని ఉర్రుతొలుగుతుంది. అటువంటి మహద్భాగ్యాన్ని ఇచ్చిన ఆ యొక్క లక్ష్మీనారాయణకి, పార్వతీ పరమేశ్వరులకి, మన యొక్క భారతమాతకి కూడా జయజయలు పలుకుతూ ఈ ప్రతిష్ఠ ద్వారా ప్రతి ఒక్క హృదయంలో రాముడి యొక్క స్థిర స్థాపన జరగాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ 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 శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారి అనుగ్రహంతో నేను శ్రీ ధర్మోరక్షిత రక్షిత ట్రస్ట్, నా పేరు శ్రీనివాసరావు, శ్రీ ధర్మోరక్షిత రక్షిత ట్రస్ట్ అధ్యక్షుడిని, తెలంగాణ. స్వామివారు మాది ఈ రోజున నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం దిల్సుఖ్ నగర్లో. మేము స్వామివారు ఈ ధర్మోరక్షిత ట్రస్ట్ ద్వారా పంచమాంగళ్యాలు, హిందూ ధర్మాన్ని కాపాడుతూ స్త్రీ యొక్క కట్టుబొట్టు విధానాలు ఎలా ఉండాలి, పంచమాంగళ్యాలు అనేది తెలియజేస్తూ మేము కార్యక్రమాలు చేస్తున్నాము. హిందూ ధర్మాన్ని కాపాడుతూ స్వామివారి ఆశీస్సులతోటి మేము ఈ హైదరాబాద్, తెలంగాణలో ధర్మోరక్షిత ట్రస్ట్ని ఆయన ఆశీస్సుతో విజయవంతంగా నడుపుతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఆత్మానంద భారతీ స్వామి ఘటకేశ్వర ప్రాంతంలో ఎన్ఎఫ్సి నగర్ అనే చోట 19 దేవాలయాలు నిర్మించాం. అక్కడ ఆ దేవాలయాల్ని మా యొక్క తదనంతరం శ్రీ శివస్వామి గారు యొక్క ఆధ్వర్యంలో నడిచేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మా ఒక 21 మంది మెంబర్లతోటి అక్కడ ఒక కమిటీని పెట్టి ఆ కమిటీ ద్వారా మా ప్రస్తుత ఆలయాన్ని నడుపుతున్నాం. ఈ ఆలయం నిర్మించి 32 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి.
ఇక్కడ ధర్మోద శృతి రక్షిత ట్రస్ట్ తరపున 64 విభాగాలు పనిచేస్తున్నట్టుగా నాకు ముందల నుంచి తెలుసు. నేను కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. సో మా యొక్క దేవస్థానం తరపు నుంచి, మా యొక్క పీఠాంగ తరపు నుంచి కూడా ఈ ధర్మోదర్శిత ట్రస్ట్ వారికి మా యొక్క శుభ అభినందనలు, శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాం. విశ్వధర్మ పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం నేను అధ్యక్షుడిగా కూడా ఉంటున్నాను. సో ఏ కార్యక్రమం ధర్మానికి ఎక్కడ హాని జరుగుతున్నా కూడా తెలిసినా కూడా వెంటనే మేమందరం కూడా పాల్గొని దాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నాం. అనుసారం భారత ధర్మ బిరుదాంకితులైనటువంటి శ్రీ 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 శివస్వామీజీ వారు శైవ క్షేత్రాన్ని స్థాపించడం జరిగింది. ఈ క్షేత్రాన్ని స్థాపించడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సనాతన ధర్మాన్ని ఈ భారత భూమిలో పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో వారు క్షేత్రాన్ని ప్రారంభించారు. దాంట్లో భాగంగానే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతీయ కార్యాలయాన్ని, పీఠాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ రోజున ప్రారంభించడం జరిగింది, చాలా సంతోషం. దీంట్లో భాగంగా వనితాశక్తిని ఏర్పాటు చేశారు. జగన్మాత యొక్క ఆదిపరాశక్తి యొక్క అంశం స్త్రీమూర్తులు, మాతృమూర్తులు. ఆ మాతృమూర్తుల్లో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి ఆ యొక్క జగన్మాత శక్తిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో శివస్వామి వారు వనితాశక్తిని నిర్మాణం చేశారు. ఈ వనితాశక్తి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మికమైన ప్రతీకలుగా వాళ్ళు మార్గదర్శకులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి శివస్వామి వారి సంకల్పం. అది వాళ్ళందరి ఆ శివస్వామి వారి సంకల్పానికి, ఆ వనితాశక్తి యొక్క మాతృమూర్తులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. భారత ధర్మ దేవత బిరుదాంగితులు పరమ పూజ్య శ్రీ శ్రీ శివస్వామి గారి పాదాలకు నమస్కరిస్తూ ఈ శ్రీ వనితాశక్తి ధర్మో రక్షిత ట్రస్ట్ పార్ట్ ఆఫ్ వనితాశక్తి. ఈ యొక్క వనితాశక్తి స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. ఇప్పటికీ ఇందులో ఒక 7,000 మెంబర్స్ వనితాశక్తిలో జాయిన్ అయ్యారు. ఈ సంస్థ స్థాపించింది, శైవక్షేత్రం స్థాపించింది శివస్వామి గారు. ఇందులో నా పేరు అయిత హైమ, నేను నేషనల్ డైరెక్టర్ని. ఇందులో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం, మన అమ్మకు మన సారా, ఇది ప్రతి నెల అమ్మవారికి ఒక టెంపుల్లో సారె సమర్పించడం, ఇలా ఎవ్రీ మంత్ గ్రామ దేవతలకు సారె సమర్పించడం, చిన్న చిన్న గ్రామాలకు కూడా వెళ్ళి సారె సమర్పిస్తున్నాము. పరమ పూజ్య శివస్వామీజీ గారికి పాదాభివందనాలు. ధర్మో రక్షిత ట్రస్ట్ శ్రీ శైవక్షేత్రం వనితాశక్తి ఈరోజు ఈడ పీఠము శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 4 సంవత్సరాలు అవుతుంది. ఇందులో 7,000 నుంచి 8,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఇంకా చాలామంది అవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మహిళలు అందరూ ఏ టెంపుల్కి వెళ్ళినా ఓడిబియ్యం తీసుకొని వెళ్తున్నారు. ఇంతకుముందు అటువంటిది ఏం లేదు, దర్శనాలు చేసుకొని వచ్చేవాళ్ళు తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము ఓడిబియ్యాలు ఇట్లా స్వామీజీ ఆధ్వర్యంలో ఓడిబియ్యాలు స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఐక్యకాల నిజం చేసిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. భారతదేశంలో హిందువుల యొక్క మనోసంకల్పముగా మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మాననీయ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు, అయోధ్య రామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క సంకల్పంగా సుమారు 5 లక్షల మంది బలిదానాలతో 400 సంవత్సరాలు పోరాటంతో చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా, ధర్మ ప్రకారంగా సీతారామచంద్రుని యొక్క అనుగ్రహ ఆశీస్సులతో అయోధ్యలో జనవరి 22, 2024 సంవత్సరంలో అత్యంత వైభవోపేతంగా భారతదేశంలో మరొక్కసారి ప్రపంచానికి గురుస్థానం వహించే మన భారతదేశంలో రామ ప్రతిష్ఠ ద్వారా, రామ రాజ్య స్థాపన ద్వారా ప్రపంచానికి గొప్ప మార్గదర్శకాన్నిచ్చే గొప్ప క్షణాలు. ఆ యొక్క క్షణాల్లో మనందరము జీవించి ఉంటాము. మనందరము కూడా
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము ఇంతకన్నా మహద్భాగ్యం ఏముంటుందండి. కావున ప్రతి ఒక్క హృదయము ఆనందంతో, ప్రతి ఒక్క శరీరము ఆనందంతో పొలకిస్తుంది, ధరిస్తుంది, తన్మయత్వానికి లోనవుతుంది. ఆ బాలరాముని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఎప్పుడు చూద్దామని ఊరుతొలుగుతుంది. అటువంటి మహద్భాగ్యాన్ని ఇచ్చిన ఆ యొక్క లక్ష్మీనారాయణకి, పార్వతీ పరమేశ్వరులకి, మన యొక్క భారతమాతకి కూడా జయజయలు పలుకుతూ ఈ ప్రతిష్ట ద్వారా ప్రతి ఒక్క హృదయంలో రాముడి యొక్క స్థిర స్థాపన జరగాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన వాడవాడల శ్రీరామ భజన అనే కార్యక్రమాన్ని మన చైతన్యపురి ఆర్యవైశ్య ఆధ్వర్యం శ్రీ 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 పరమ పూజ్య శివస్వామీజీ వారికి పాదాభివందనాలు. మేము వనితా శక్తి ఆరంభించేసి 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇద్దరితోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు 7,000 మంది దాకా పాల్గొంటున్నారు. దీంట్లో చాలా పెద్ద ఎత్తున అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, అక్కడ అమెరికా, సింగపూర్ అక్కడ సైడ్ కూడా అవుతుంది. చాలా 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 మందికి అందరికీ ధన్యవాదాలు. ఈ గ్రూప్లో పాల్గొని అందరూ మాకు సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ. శివస్వామీజీ గారికి పాదాభివందనాలు. మన ధర్మో రక్షిత ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన మన వనితా శక్తి నుంచి ప్రతి ఒక్క గ్రామ దేవతకి వడబియ్యం అందాలి అనేదే మన సంకల్పము. ఇది ఇంటర్నేషనల్గా ఎదిగింది. చాలా తక్కువ మందితో మొదలైనది. ఇది ఇప్పుడు 7,000 మంది దాకా ఇందులో గ్రూప్లో ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను నెలకొల్పాలనేదే మన ఈ సంస్థ యొక్క లక్ష్యము. ఇది ఇలా ముందుకు వెళ్తూ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ అందరికీ తెలియజేయాలనేదే మా లక్ష్యము. ఇందులో ప్రతి ఒక్క మహిళ పాల్గొనాలనేదే మా సంకల్పము. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ 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 శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారి అనుగ్రహంతో నేను శ్రీ ధర్మోరక్షిత ట్రస్ట్, నా పేరు శ్రీనివాసరావు, శ్రీ ధర్మోరక్షిత ట్రస్ట్ అధ్యక్షుడిని, తెలంగాణ. స్వామివారు మాది ఈ రోజున నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం దిల్సుఖ్ నగర్లో. మేము స్వామివారు ఈ ధర్మోరక్షిత ట్రస్ట్ ద్వారా పంచమాంగళ్యాలు, హిందూ ధర్మాన్ని కాపాడుతూ స్త్రీ యొక్క కట్టుబొట్టు విధానాలు ఎలా ఉండాలి, పంచమాంగళ్యాలు అనేది తెలియజేస్తూ మేము కార్యక్రమాలు చేస్తున్నాము. హిందూ ధర్మాన్ని కాపాడుతూ స్వామివారి ఆశీస్సులతోటి మేము ఈ హైదరాబాద్, తెలంగాణలో ధర్మోరక్షిత ట్రస్ట్ని ఆయన ఆశీస్సుతో విజయవంతంగా నడుపుతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.